ఫైనల్ అకౌంట్స్లో మేజర్ పాయింట్ పీబీడి, ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డెట్స్. ఎవరు మాట్లాడద్దు ప్లీజ్. ఇగో మాట్లాడుతున్నారండి. ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డెట్స్. ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ అనగానే డెటార్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 categories అండి. Debtors are classified into 3 categories: bad, doubt and good. Doubt and good. Bad debt is a loss. What is the entry for bad debts? Bad debts account debtor to debtor account. Bad debts account debtor to debtor account. What is the entry for doubtful debts? There is no entry for doubtful debts andi. Doubtful అన్నంత మాత్రం డెటార్స్ ని క్యాన్సిల్ చెయ్యం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నాకు 10,000 ఇవ్వాలి. యు ఆర్ ఎ డెట్ ఫ్రమ్ మీ 10,000 రూపీస్. నేను నీతో అన్నా యు ఆర్ ఎ డౌట్ఫుల్ డెట్స్. నువ్వు ఇస్తావో పోతావో నాకు తెలియట్లేదు అన్నాను అనుకో, థ్యాంక్ యూ, నువ్వేమనుకుని చేసుకోపో, నేను ఇవ్వనంటావు. ఎప్పుడైతే నీ మీద నేను డౌట్ రేస్ చేశానో వెంటనే నువ్వు ఆడ్గా మారిపోతావు, ఇవ్వను ఇప్పుడేంటి. తర్వాత వాడి మీద లీగల్ యాక్షన్ తీసుకోవటం అవన్నీ సెకండరీ అండి. ఫైట్ చేయటం ఇవన్నీ సెకండరీ. ఆర్ క్యాష్ విల్ బి డెడ్ అయిపోతాయి క్యాష్. వాడి నుంచి రావాల్సింది ఒక మాటతో పోగొట్టుకున్నాం. వాడు ఇవ్వకపోతే వి నీడ్ టు టేక్ ఏ ప్రికాషన్, అంతే. వాడు ఇవ్వకపోతే ప్రికాషన్ తీసుకోవాలి తప్ప వాడితో అనకూడదు, అరే నీ మీద డౌట్ రా అంటే ఏం చేస్తావు, నా మీద డౌటా అయితే ఏం చేసుకుంటావు చేసుకోపో అంటాడు. దట్స్ వై వి నీడ్ టు క్రియేట్ ఏ ప్రొవిజన్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ప్రొవిజన్ అంటే a reserve for expected losses. It is created from profits. That is the important point. It is created from profit. It is a charge against profit. What is the difference between charge and appropriation? Means appropriations are made from profits only. If you are not getting the profit, you need not to maintain any reserves. If you have profits, first you need to maintain the provisions. Provision maintain చేసిన తర్వాత remaining is distributed to the partners or shareholders or proprietor. సో ముందు ప్రొవిజన్ క్రియేట్ చేయాలి, ప్రాఫిట్ వచ్చినా రాకపోయినా. వాట్ ఇస్ ద ఎంట్రీ ఫర్ ప్రొవిజన్ అండి? P&L account data to provision account. ఇప్పుడే చెప్పా, ఇట్ ఈస్ క్రియేటెడ్ ఫ్రమ్ ప్రాఫిట్, not from debtors andi. It is calculated on debtors only. The PBD is calculated on debtors. It is created from profit. What is the entry? Profit and loss account data to PBD account. For example, if you have a 1 lakh rupees debtors in the trial balance, at the time on the 31st March, trial balance shows a 1 lakh rupees. ఆ 1 lakh మనం ఎంక్వైరీ చేసుకోవాలి. ఎందుకు సార్, ఎందుకు ఎంక్వైరీ చేసుకోవాలి? ఫైనాన్షియల్ స్టేటస్ మనం అనౌన్స్ చేసేటప్పుడు నాకు 10 lakhs రావాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు ఒక ఆడి కార్ వేసుకొని వచ్చా, నువ్వు పైనుంచి చూసావు, సార్ ఆడి కార్ వేసుకొచ్చారు సూపర్ సార్ అంటావు. దాని మీద 95% లోన్ ఉంది, నీకు తెలుసా? తెలియదు కదా. నువ్వు ఫైనాన్షియల్ స్టేట్మెంట్ చూసేటప్పుడు, అంటే నేనేం చేశాను, విండో డ్రెస్సింగ్ ఆఫ్ అకౌంటింగ్ అంటాం దాన్ని, మీకు తెలియని దాన్ని మాయ చేయటం. సో మనం కరెక్ట్ డిస్క్లోజ్ చేయాలంటే ఏం చేయాలి? ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ యూ నీడ్ టు మెయింటైన్ ఏ ప్రొవిజన్. దట్ ఈస్ ఆర్గనైజేషన్ ప్రికాషన్ యాజ్ పర్ ప్రుడెన్స్ కాన్సెప్ట్. యాజ్ పర్ ప్రుడెన్స్ కాన్సెప్ట్, కన్జర్వేటిజం కాన్సెప్ట్, యాంటిసిపేటెడ్ లాసెస్ షుడ్ బి కన్సిడర్, యాంటిసిపేటెడ్ ప్రాఫిట్ షుడ్ నాట్ బి కన్సిడర్. నీకు లాస్ వస్తుంది అని భయం ఉంటే యూ నీడ్ టు క్రియేట్ ఏ ప్రొవిజన్. యూ నీడ్ టు క్రియేట్ ఏ ప్రొవిజన్. ప్రొవిజన్ ఫర్ రిపేర్స్, ప్రొవిజన్ ఫర్ డిప్రిషియేషన్, ప్రొవిజన్ ఫర్ రీప్లేస్మెంట్ ఆఫ్ అసెట్స్, ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్. సో ఈ 1 lakhలో ఒక కస్టమర్ మీద డౌట్, హిస్ అవుట్ స్టాండింగ్ ఈజ్ 10,000. ఈ కస్టమర్ ఈజ్ బికమ్ యాజ్ ఎ ఇన్సాల్వెంట్, అయిపోయాడు, వాడు చచ్చిపోయాడు, 10,000 బ్యాడ్ డెట్. యూ నీడ్ టు డిడక్ట్. లేకపోతే ఏమవుతుంది, అన్నెసరీగా నీ డెటాస్ ఎక్కువ చూపిస్తారు. దెన్ వాట్ ఇస్ ద ఎంట్రీ ఫర్ 10,000 అండి? బ్యాడ్ డెట్స్ అకౌంట్ డెటా టు డెటార్ అకౌంట్. ఇట్ రెడ్యూసెస్ ద డెటార్ అండి, డెటాని రెడ్యూస్ చేసింది.
ఈ 90,000లో వీ హ్యావ్ ఎ డౌట్ ఆఫ్ 10%. We need to maintain a provision. What is the entry? P&L account data to PBD account. P&L account data to PBD. Provision for bad and doubtful debts. How much? 9,000 rupees. 9,000 rupees. ఇక్కడ మనం డెటార్స్ని ఏమైనా రెడ్యూస్ చేశానండి? ఎంట్రీలో ఎక్కడన్నా నేను డెటార్స్ని రెడ్యూస్ చేసినట్టు కనిపిస్తుందా? నేను ఎంట్రీ సపరేట్ ఎంట్రీ P&L account data to PBD. వై ఇట్ ఈస్ పాస్డ్ అంటే ఇట్ ఈస్ మై ప్రికాషన్. రేపొద్దున వాడు ఎగ్గొట్టేస్తే ఇట్ ఈస్ మై ప్రికాషన్. రేపొద్దున వాడు ఎగ్గొట్టినా నా ఫైనాన్షియల్ స్టేటస్ దెబ్బతినకూడదు. బెస్ట్ ఎగ్జాంపుల్, నీరవ్ మోడీ ఎగ్గొట్టేశాడని PNB బ్యాంక్ క్లోజ్ చేశారా? ఎందుకని? దే మెయింటైన్ ఏ ప్రొవిజన్స్. వాళ్ళ దగ్గర ప్రొవిజన్ ఉంది కాబట్టి ఈరోజు నిలబడింది ఆర్గనైజేషన్. సో వాడి నుంచి రాకపోయినా వీ షుడ్ మెయింటైన్ ఏ ప్రొవిజన్. అప్పుడు మనం ఆర్గనైజేషన్ని హ్యాపీగా రన్ చేయొచ్చు. దెన్ ఎంట్రీ ఈజ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెటార్ టు PBD అకౌంట్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెటార్ టు PBD. ఇట్ ఈస్ డిడక్టెడ్ ఫ్రమ్ డెటార్స్ కదా సార్? ఇట్ ఈస్ డిడక్టెడ్ ఫ్రమ్ డెటార్స్ బికాస్ ఆఫ్ టు నో ద గుడ్ డెట్స్ ఓన్లీ. ఎందుకు మైనస్ చేస్తామంటే డిస్క్లోజర్ కోసం. టు నో ద గుడ్ డెట్స్, మనకున్న గుడ్ డెట్స్ ఎంత. గుడ్ డెట్స్ ఆర్ ఎక్స్పెక్టింగ్ డిస్కౌంట్ అండి. ఇప్పుడు మీలో SSP ఫీజు పే చేయాల్సిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మోహన్ సార్ అనౌన్స్ చేశారు 10% డిస్కౌంట్ ఈవినింగ్లో పే చేస్తే. 90% ఆఫ్ ద స్టూడెంట్స్ పే చేసేస్తారండి. 90% ఆఫ్ ద స్టూడెంట్స్ సాయంత్రం పే చేసేస్తారు ఈవినింగ్కి. బట్ ఆ 10% అలౌ చెయ్యాలి అంటే ఎంత ధైర్యం కావాలి? దట్ ఈజ్ ఎ లాస్ టు ద ఆర్గనైజేషన్. మరి దానికి కేపబిలిటీ ఉండాలిగా, భరించే కేపబిలిటీ ఉండాలి. ఇట్ రెడ్యూసెస్ అవర్ ప్రాఫిట్స్. మరి వాడు డిస్కౌంట్ అడిగాడు, ఇవ్వనన్నాం. పవాయ్ నేను ఇవ్వను డిస్కౌంట్, నీ ఇష్టం వచ్చినప్పుడు ఇవ్వు అన్నా. వాడు చచ్చిపోతే? వాడు పొద్దున వచ్చి అడిగాడు 10% డిస్కౌంట్ ఇస్తే స్పాట్లో డబ్బులు ఇచ్చేస్తా అన్నాడు. నువ్వేమన్నావు? సారీ నేను ఇవ్వలేను, నేను భరించలేను, ఐఎమ్ సారీ అన్నావు. వాడు వెళ్తూ వెళ్తూ యాక్సిడెంట్ అయిపోయింది, అయిపోయాడు, అవుట్. టోటల్ డెట్ 0 అయిపోయింది. వాడు అడిగితే మనం ఎలా చేయాలి? ఎప్పుడు? వెన్ యూ హ్యావ్ ద ప్రొవిజన్స్. వెన్ యూ హ్యావ్ ద ప్రొవిజన్స్. బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫ్యామిలీ అండి. మీకోసం డబ్బులు ఎంత ప్రొవిజన్ చేస్తారు మీ ఫాదర్? ప్రొవిజన్, నాట్ ఏ రిజర్వ్ అండి. ప్రొవిజన్. ఎందుకు? నీ ఎడ్యుకేషన్ కోసం, నీ అవసరాల కోసం ప్రొవిజన్ చేస్తారు. ఆ పేరు ఉండదు అంతే, అకౌంటింగ్ నేమ్ టెక్నాలజీ ఉండదు, బట్ దే మెయింటైన్ ఏ ప్రొవిజన్స్. ప్రొవిజన్స్ మెయింటైన్ చేస్తారు వాళ్ళు. ప్రొవిజన్స్ మెయింటైన్ చేయకుండా ఏ ఫ్యామిలీ నడవదు. లాక్డౌన్లో పాల ప్యాకెట్లు ప్రొవిజన్ చేయలే మనం. మార్నింగ్ మనకు రిక్వైర్మెంట్ 3 బట్ వి టుక్ 5. నెక్స్ట్ డే రాకపోతే జాగ్రత్త పడ్డామా లేదా? సో సేమ్, we need to maintain a provision of 5% or 10%. What is the entry for discount reserve? Provision for discount and reserve. What is the entry? Same entry, P&L account debtor to PDD account. P&L account debtor to PDD account. P for provision for discount and debtors. Provision for discount and debtors. How much andi? 8,100. We should calculate 10% on good debtors only. We should calculate good debtors only. Good debtors, how will we come the good debtors? After deducting the further bad debts and provision for doubtful debt. Doubt only, good bad only ఇద్దరిని తీసేస్తేనే గుడ్ వస్తుంది. ఆ గుడ్ మీద మాత్రమే మనం ప్రొవిజన్ క్రియేట్ చేయాలి. దట్ ఈస్ కాల్డ్ గుడ్ డెటార్స్. గుడ్ డెటార్స్ మీద ప్రొవిజన్. ఎప్పుడైతే ప్రొవిజన్ ఫర్ డిస్కౌంట్ అండ్ డెటార్స్ మెయింటైన్ చేస్తామో వీ హ్యావ్ టు అలౌ ద డిస్కౌంట్. వాడు అడిగినప్పుడు ఇచ్చేస్తాం డిస్కౌంట్. ఎందుకని? లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ తగ్గించుకొని పెట్టుకున్నాం, మనం ప్రొవిజన్ మెయింటైన్ చేస్తాం. అప్పుడు ఫుల్ అమౌంట్ మీద రిస్క్ లేకుండా ఉంటుంది. వాళ్ళు డిస్కౌంట్ అడుగుతారని చెప్పి ముందే మనం ప్రొవిజన్ చేసి పెట్టుకున్నాం. వాడు అడగకపోతే హ్యాపీ అండి, వాడేసుకుంటాం. ఇప్పుడు మీరు 100 రూపీస్ ఆటో కోసం దాచిపెట్టి, ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళాలి, సెల్ఫ్ అవుటింగ్, మీ పేరెంట్స్ని తెప్పించుకున్నారు, వెళ్ళిపోవాలి, ఏం చేస్తారు? టికెట్ 250 రూపీస్ అండి. 300 జోలో పెట్టుకుని వెళ్తారా? 500 మినిమం చేతిలో ఉండాలి. ఎందుకని? ఎప్పుడు స్నాక్స్ తీసుకుంటే కావాలిగా. సో 500, దట్ ఈస్ కాల్డ్ ప్రొవిజన్. 250 రూపీస్ ఎక్స్పెన్సెస్, 250 రూపీస్ ప్రొవిజన్. అస్సలు వాడలేదు మీరు 250, ఏం చేస్తారు? నెక్స్ట్ డే ఇంకో దానికి వాడుకుంటావు. దట్ బికమ్ యాజ్ ఎ రిజర్వ్, రెడ్యూసింగ్ ఆఫ్ ప్రొవిజన్. ఇఫ్ యు నాట్ రిక్వైర్డ్ ద ప్రొవిజన్, ఆటోమేటికల్లీ you need to reduce the provision. What is the reduction of provision and entry? What is the entry for reduction of provision? Reverse.
రివర్స్ పీబీడి అకౌంట్ డెట్ ఆర్ టు పి అండ్ ఎల్ అకౌంట్. పీబీడి అకౌంట్ డెట్ ఆర్ టు ఇంక్రీజ్ చేయాలంటే పి అండ్ ఎల్ అకౌంట్ డెట్ ఆర్ టు పీబీడి అకౌంట్. వై పి అండ్ ఎల్ అకౌంట్ ఈస్ డెబిటెడ్ అండి? టు రెడ్యూస్ ద ప్రాఫిట్. Profit account shows a credit balance. To reduce the profit, P&L account is debited, PBD account is credited. P&L account data to PBD account. For reduction of PBD account data to P&L account. What is the entry for PDD ante? P&L account data to provision for discount and debtors. So ikkada manam PBD account open cheyatam practice cheyali. పీబీడి ఓపెన్ చేశా. ఏ అకౌంట్ ఓపెన్ చేయగానే ఫస్ట్ చూపించాల్సిందేంటి? ఓపెనింగ్ బ్యాలెన్స్. పీబీడి అకౌంట్ డెబిట్ బ్యాలెన్సా క్రెడిట్ బ్యాలెన్సా? క్రెడిట్ బ్యాలెన్స్ ఎలా గుర్తుంటుంది? ప్రొవిజన్స్ ఆల్వేస్ షోస్ క్రెడిట్. ప్రొవిజన్స్ ఆల్వేస్ షోస్ క్రెడిట్ బ్యాలెన్స్ బికాస్ ప్రొవిజన్స్ ఇంక్లూడ్స్ ద ప్రాఫిట్. ప్రొవిజన్స్లో ఏముంది? ప్రాఫిట్. నువ్వు దచ్చుకున్న ప్రాఫిటే కదా దాంట్లో పెట్టింది. ప్రాఫిట్ అకౌంట్ ఏ బ్యాలెన్స్? జనరల్ నేర్చుకున్న నామినల్ అకౌంట్ ప్రిన్సిపల్. లాసెస్ అండ్ ఎక్స్పెన్సెస్ ఆర్ డెబిటెడ్, ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ ఆర్ ప్రాఫిట్స్ ఆర్ క్రెడిటెడ్. ప్రాఫిట్ అకౌంట్ షోస్ క్రెడిట్ బ్యాలెన్స్. దట్ మీన్స్ ప్రొవిజన్ అకౌంట్ షోస్ provision for bad and doubtful debts is a credit balance. One provision shows the debit balance. Which provision? All provisions, any provision, all provisions are credit balance. But one provision shows the debit balance. That is provision for discount on creditors. ఎక్కడ వచ్చింది సార్? అసైన్మెంట్ ప్రాబ్లమ్స్ పార్ట్నర్షిప్లో వచ్చింది ఒక చోట. ఒక్క ప్రాబ్లంలో పార్ట్నర్షిప్లో క్రియేట్ ఏ ప్రొవిజన్ ఫర్ డిస్కౌంట్ ఆన్ క్రెడిటర్స్ 5% అని ఉంటుంది. గమనించారా? అసైన్మెంట్ ప్రాబ్లమ్స్లో ఒక్క ప్రాబ్లంలో ఇచ్చాడు బోర్డ్ మెటీరియల్లోనే. అసలు ఇట్ ఈస్ అగెనెస్ట్ టు ద ప్రుడెన్స్ కాన్సెప్ట్ అండి. ఇట్ ఈస్ అగెనెస్ట్ టు ద ప్రుడెన్స్ కాన్సెప్ట్. దాన్ని తీసేశారు. పీడీసీ ప్రొవిజన్ ఫర్ డిస్కౌంట్ ఆన్ క్రెడిటార్స్. ప్రొవిజన్ ఫర్ డిస్కౌంట్ ఆన్ క్రెడిటార్స్ ఆల్రెడీ ఇట్ అగెనెస్ట్ టు ద ప్రిన్సిపల్ కాబట్టి తీసేశారు. బట్ ఎగ్జామినేషన్ పాత ఓల్డ్ ప్రాబ్లం ఏదో కాపీ చేసి ఉంటాడు. దేంట్లో? స్టడీ మెటీరియల్లోనే. మనమేమి ఓన్గా ఇచ్చిందేం కాదండి. అందుకే డిస్కస్ చేస్తున్నా. స్టడీ మెటీరియల్ లేకపోతే అసలు డిస్కస్ చేయను ఆ విషయాన్ని. ప్రొవిజన్ ఫర్ డిస్కౌంట్ ఆన్ క్రెడిటార్స్. క్రెడిటార్స్ డిస్కౌంట్ ఇస్తే దట్ బికమ్ యాజ్ ఇన్కమ్ టు అస్. అవునా కదా? ఇస్తే దట్ ఈస్ బికమ్ యాజ్ ఇన్కమ్. ఇస్తే ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్. ఇట్ షుడ్ నాట్ బి కన్సిడర్ యాజ్ పర్ ప్రుడెన్స్ కాన్సెప్ట్. ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్ షుడ్ నాట్ బి కన్సిడరింగ్ ప్రుడెన్స్ కాన్సెప్ట్. సో అందుకని దాన్ని తీసేశారు. బట్ మనం అక్కడ ప్రొవిజన్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉందా లేదా అంటే లేదు. బట్ వాడు ఇచ్చాడు కాబట్టి వీ షుడ్ మెయింటైన్. వాట్ ఇస్ ద ఎంట్రీ? పీడీసీ అకౌంట్ డేటా టు రీవాల్యుయేషన్ అని రాస్తాం అక్కడైతే. ఇక్కడైతే P&L అకౌంట్. ఎందుకని అక్కడ ఉండే ప్రాఫిట్ రీవాల్యుయేషన్లో, ఇక్కడ ఉండే ప్రాఫిట్ P&L అకౌంట్. సో పీడీసీ ప్రొవిజన్ ఫర్ డిస్కౌంట్ ఆన్ క్రెడిటార్స్ అకౌంట్ డేటా టు P&L అకౌంట్. P&L account credit side, it is deducted from creditors. It is deducted from creditor. Against to the principal and but ఇచ్చాడు కాబట్టి నేర్చుకోవాల్సిందే, తప్పదు. షేర్స్ కెనాట్ బి ఇష్యూడ్ ఎట్ డిస్కౌంట్. అందరికీ తెలుసు కదండి. షేర్స్ కెనాట్ బి ఇష్యూడ్ ఎట్ డిస్కౌంట్. బట్ స్వెట్ ఈక్విటీ షేర్స్ కెన్ బి ఇష్యూడ్ ఎట్ డిస్కౌంట్. లాస్ట్ ఇయర్ మీకు ట్రూ ఆర్ ఫాల్స్ స్టేట్మెంట్లో ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఏం చేశాడు తెలుసా? స్వెట్ ఈక్విటీ షేర్స్ కెన్ బి ఇష్యూడ్ ఎట్ డిస్కౌంట్ రాసినోడుకోమో ఫుల్ మార్క్స్ వేశాడు. స్వెట్ ఈక్విటీ షేర్స్ కెనాట్ బి ఇష్యూడ్ డిస్కౌంట్ కెన్ బి ఇష్యూడ్ ఎట్ డిస్కౌంట్ అనే లైన్ రాయని వాళ్ళకి హాఫ్ మార్క్స్ వేశాడు. అంటే 2 మార్క్స్ ఆఫ్ ట్రూ ఆర్ ఫాల్స్లో 1 మార్క్ అలాట్ చేశాడు. చూడండి, అంటే నీ కమాండ్ ఉందా లేదని టెస్టింగ్ అక్కడ. షేర్స్ కెనాట్ బి ఇష్యూడ్ ఎట్ డిస్కౌంట్ యాజ్ పర్ సెక్షన్ 53 ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్ అని రాసి ట్రూ ఆర్ ఫాల్స్ స్టేట్మెంట్ కంప్లీట్ చేసిన వాళ్ళకి 1 మార్కే వేశాడు. రాసి దాంతో కంటిన్యూషన్ స్వెట్ ఈక్విటీ షేర్స్ కెన్ బి ఇష్యూడ్ ఎట్ డిస్కౌంట్ అని రాసిన వాడికి మాత్రమే 2 మార్క్స్ అలాట్ చేశాడు. చూడండి ఎంత కేరింగ్ ఉండదు ప్రాబ్లం మీద. మనం అనుకుంటాం అంతవరకు రాస్తే చాలు కదా సార్, అడిగింది అంతవరకే కదా సార్. వాడు మిగతా దాన్ని కూడా టెస్ట్ చేశాడని అర్థం. స్వెట్ ఈక్విటీ షేర్స్ కెన్ బి ఇష్యూడ్ ఎట్ డిస్కౌంట్ అని రాయాలి. పీబీడి, వెన్ యూ షోస్ ద పీబీడి అకౌంట్స్ వస్తే క్రెడిట్ బ్యాలెన్స్ బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. ఎక్కడ ఉంటుందండి ఇది? ఓపెనింగ్ బ్యాలెన్స్ అపియర్స్ ఇన్ ద ట్రయల్ బ్యాలెన్స్ అండి. ట్రయల్ బ్యాలెన్స్
ఆటోమేటికల్లీ ఇఫ్ బ్యాలెన్స్ షోస్ ఏ క్రెడిట్ బ్యాలెన్స్, క్యారీ డౌన్ షోస్ డెబిట్ సైడ్ అండి. టు బ్యాలెన్స్ క్యారీ డౌన్, టు బ్యాలెన్స్ క్యారీ డౌన్, డెబిట్ సైడ్ ఉంది, క్యారీ డౌన్ చూడండి. సో పీబీడి దేనికోసం? ప్రొవిజన్స్ మెయింటైన్ ఫర్ బ్యాడ్ డెట్స్. గుర్తుందా ఎన్పిఓలో? ఎనీ ఎక్స్పెండిచర్ స్పెండ్ ఫ్రమ్ ద ఫండ్, యూ నీడ్ టు డిడక్ట్ ఫ్రమ్ దట్ పర్టికులర్ ఫండ్. ప్రైజెస్ ఫండ్, ప్రైజెస్ ఎక్స్పెన్సెస్. గుర్తుందా? ప్రైజ్ ఫండ్ ఉన్నప్పుడు ప్రైజ్ ఎక్స్పెన్స్ ఎక్కడ చూపిస్తాం? ప్రైజెస్ నుంచి, ప్రైజ్ ఫండ్ నుంచి మైనస్ చేస్తాం, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్లో వెయ్యం. టోర్నమెంట్ ఎక్స్పెన్సెస్, టోర్నమెంట్ ఫండ్, it will be deducted from tournament fund, not in income and expenditure. If any fund is maintained for particular expenses, that expenses should be deducted from that fund only. మరి ప్రొవిజన్ మెయింటైన్ చేసినప్పుడు బ్యాడ్ డెట్స్ ఎక్కడ రాయాలి? ప్రొవిజన్ అకౌంట్లోనే రాయాలి. వెన్ యూ మెయింటైన్ ఏ ప్రొవిజన్ అకౌంట్, నువ్వు పీబీడీ అకౌంట్ ఓపెన్ చేశావు అంటే బ్యాడ్ డెట్స్ని పిఎండ్ఎల్ అకౌంట్లో తీసుకోకూడదు. ఇట్ షుడ్ నాట్ బి కన్సిడర్డ్ ఇన్ పిఎండ్ఎల్ అకౌంట్, ఇట్ షుడ్ బి రికార్డెడ్ ఇన్ PBD account. What is the entry? Bad debts shows a debit balance that should be transferred to PBD. Entry: PBD account data to bad debts account. This bad debts appears in the trial balance as well as adjustment bad debts also transferred to PBD. Adjustment bad debts. Then the balancing figure transferred to P&L account. That's it. అంతే పీబీడీ అకౌంట్ ఓపెన్ చేయాలంటే. ఇప్పుడు పీబీడీ అకౌంట్ చేయాలి, ఏ ప్రాబ్లంకి చేయాలి సార్ మేము పీబీడీ అకౌంట్? ఏ ప్రాబ్లం అయినా తీసుకొని ఇష్టం. పీబీడీ అడ్జస్ట్మెంట్ కనిపించిన ఏ ప్రాబ్లం అయినా తీసుకో. ప్రొవిజన్ 5% ఆన్ ట్రేడ్ రిసీవబుల్ అన్నాడు, ప్రొవైడ్ 5% ఆన్ ట్రేడ్ రిసీవబుల్ ఫర్ బ్యాడ్ డెట్స్ అన్నాడు. విచ్ ప్రాబ్లం అండి? ప్రాబ్లం నెంబర్ 8, CRD 8 అండి. 5% పీబీడీ, యూ నీడ్ టు మెయింటైన్ ఏ పీబీడీ అకౌంట్ అండి. పీబీడీ అకౌంట్ ఓపెన్ చేద్దాం అనుకున్నా, ఫస్ట్ ఏం కావాలి? ఓపెనింగ్ బ్యాలెన్స్ అనండి. బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అనమాకండి, ఓపెనింగ్ బ్యాలెన్స్. ఓపెనింగ్ బ్యాలెన్స్ క్రెడిట్ సైడ్ బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. ఎక్కడ వెతకాలి? ట్రయల్ బ్యాలెన్స్లో. ట్రయల్ బ్యాలెన్స్లో ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ ఉన్నాయా? లేవు. దట్స్ వై నిల్. సార్ అక్కడ ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ లేవు కాబట్టి నేను పీబీడీ అకౌంట్ ఓపెన్ చేయకూడదు కదా సార్? అలా ఏం లేదండి, అడిగితే ఓపెన్ చేయాల్సిందే. నువ్వేం చేయాలి అంటే, లాస్ట్ ఇయర్ దెర్ ఇస్ నో రిక్వైర్మెంట్ ఆఫ్ డౌట్ఫుల్ డెట్స్. లాస్ట్ ఇయర్ నో రిక్వైర్డ్ డౌట్ఫుల్ డెట్స్ లేవు, ఈ సంవత్సరం ఉన్నాయి. నెక్స్ట్ ఇయర్ ఉండాలని రూల్ ఏం లేదు. డౌట్ఫుల్ డెట్స్ ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవడు చెప్పగలడు? ఇప్పుడున్న కస్టమర్ అనాలిసిస్ చేస్తే ఆల్ ఆర్ గుడ్. ఇప్పుడు అంతెందుకండి, 2019 డౌట్ఫుల్ డెట్స్ కంటే 2021 డౌట్ఫుల్ డెట్స్ పెరిగిపోయారు అందరికీ లైవ్ బిజినెస్లో. ఎందుకని? కరోనా, ఎవడుంటాడో ఎవడు పోతాడో తెలియలా. డౌట్ఫుల్ డెట్స్ క్రియేట్ అయిపోయినాయి, అందరూ ప్రొవిజన్స్ మెయింటైన్ చేసుకున్నారు. ఎప్పుడు ఏ పరిస్థితి ఉంటుందో తెలియదు. దే నీడ్ టు మెయింటైన్ ప్రొవిజన్స్, అంతే. బిజినెస్ పీపుల్ అంతా మామూలుగా లేదు సిచ్యువేషన్ బయట మార్కెట్. ఎందుకంటే ఏ కస్టమర్ ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదు. వణికిపోయారు. మీకు లైవ్ తెలియదు, ఇంకా మీకు బిజినెస్ గురించి మీకు ఐడియా లేదు కాబట్టి మీకు తెలియట్లా, వణికిపోయారు. ఎందుకని? ఒక కస్టమర్ డబ్బులు ఎగ్గొడితే సైక్లింగ్ ఎలా ఇద్దండి? బిజినెస్ ఇస్ ఎ సైక్లింగ్. డెటాస్ నుంచి కలెక్షన్ రావాలి, క్రెడిటార్కి పేమెంట్ ఇవ్వాలి, కలెక్షన్ రావాలి, పేమెంట్ ఇవ్వాలి. ఇలా సైక్లింగ్ జరిగినప్పుడే అంతా మొత్తం బాగుంటుంది. ఈ సైక్లింగ్లో ఏ డిస్టర్బెన్స్ వచ్చినా అవుట్. మరి డిస్టర్బెన్స్ రాకుండా ఉండాలంటే మధ్యలో సైకిల్ డిస్టర్బెన్స్ అయినప్పుడు వెన్ యూ మెయింటైన్ ఏ ప్రొవిజన్ వెళ్ళి దాన్ని సెక్యూర్ చేస్తుంది. సో ప్రొవిజన్ లాస్ట్ ఇయర్ లేదు అంటే లాస్ట్ ఇయర్ డౌట్ లేవు, అన్ని గుడ్డే. దట్స్ వై ఓపెనింగ్ బ్యాలెన్స్ ఈస్ నిల్. దెన్ నెక్స్ట్ టు బ్యాలెన్స్ క్యారీ డౌన్. వెంటనే వేయకూడదండి. టు బ్యాడ్ డెట్స్ గివెన్ ఇన్ ట్రయల్ బ్యాలెన్స్. హౌ మచ్ అండి? 1600. బ్యాడ్ డెట్స్ గివెన్ ఇన్ అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయా? నో, నిల్. దెన్ బ్యాలెన్స్ క్యారీ డౌన్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఇస్ ద డెటార్స్ బ్యాలెన్స్? ట్రేడ్ రిసీవబుల్ 36,000. 36,000 నుంచి ఏం చేయాలి? ఫర్దర్ బ్యాడ్ డెట్స్ అంటే ఎక్కడ ఉంటారు? అడ్జస్ట్మెంట్స్లో ఉంటారు. లేరు, నిల్. నిల్. దెన్
How much? 5%. Amount 1800. Then balancing figure 1800 plus 1600, that is 3400 by P&L. P&L account entry ఏంటి అక్కడ? By P&L వచ్చిందంటే P&L account data to PBD account. P&L account data to PBD. అప్పుడు PBD అకౌంట్ ఎటు పడుతుంది? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్. ఓకేనా అండి? దట్ ఈస్ PBD అకౌంట్. ఇంకొక PBD అకౌంట్ ఓపెన్ చేసి క్లోజ్ చేద్దాం దీన్ని. సో ఇంక్రీజ్ ద ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ అప్ టు 5% ఆన్ ట్రేడ్ రిసీవబుల్స్ అని. అప్పుడు మనం ఏం మెయింటైన్ చేయాలి? PBD ఓపెనింగ్ బ్యాలెన్స్ కావాలి. వెంటనే మీకు ప్రాబ్లమ్స్ అన్నిట్లో PBDలో ఓపెన్ చేయి. నీకు అన్ని PBD అకౌంట్ క్లియర్ అవ్వాలంటే ఏం చేయాలి? PBD అడ్జస్ట్మెంట్ ఇచ్చిన ప్రతి అకౌంట్లో PBD ఓపెన్ చేయి, ప్రతి ప్రాబ్లంలో PBD ఓపెన్ చేయి. ఆటోమేటిక్గా నీకు ఫ్రీ అయిపోయింది, ఆటోమేటిక్గా ఫ్రీ అయిపోయిందండి. సో PBD అకౌంట్ రాయాలంటే PBD ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉందా? ఉంది. 1000 రూపీస్. దెన్ 1000. బ్యాడ్ డెట్స్ ట్రయల్ బ్యాలెన్స్లో ఎంత, అడ్జస్ట్మెంట్స్లో ఎంత? ట్రయల్ బ్యాలెన్స్లో 200, అడ్జస్ట్మెంట్స్లో 1200. దెన్ 200, 1200. హౌ మచ్? బ్యాలెన్స్ క్యారీడ్ ఆన్ ఎంత రాయాలి నేను ఇప్పుడు? ట్రయల్ బ్యాలెన్స్లో డెటార్స్ ఎంత ఉన్నారు? ట్రయల్ బ్యాలెన్స్లో డెటార్స్ ఎంత? 41,200. దెన్ 41,200 మైనస్ ఓన్లీ ఫర్దర్ బ్యాడ్ డెట్స్. హౌ మచ్ అండి? ఎంత పర్సెంట్? 40,000 ఇంటూ 5%, దట్ ఈజ్ 2000. దెన్ 3,400, 3,400, 2000. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు నేను P&L అకౌంట్లో టు PBD అని ఎంత రాయాలి? 2400 రాయాలి. ఎక్కడ? P&L అకౌంట్లో. P&L అకౌంట్లో ఏమని రాయాలి? టు PBD 2400. బ్యాడ్ డెట్స్ ఇక చూపించకూడదు, ఎందుకని? ఇట్ ఇంక్లూడ్స్ ద బ్యాడ్ డెట్స్ అండి. ఇక బ్యాడ్ డెట్స్ అనేది P&L అకౌంట్లో రాయకూడదు. వెన్ యూ ఓపెన్ ద PBD అకౌంట్, P&L అకౌంట్లో బ్యాడ్ డెట్స్ కనిపించకూడదు. అర్థమైందా? టు PBD 2400 అని రాసేసి బ్యాలెన్స్ షీట్లో ఏం చేయాలి? డెటార్స్ 41,200 మైనస్ ఫర్దర్ బ్యాడ్ డెట్స్ 1200. 40,000 మైనస్ PBD ఎంత అండి? 2000. దిస్ ఈస్ కాల్డ్ న్యూ PBD, దిస్ ఈస్ కాల్డ్ ఓల్డ్ PBD. న్యూ PBD విల్ బి డిడక్టెడ్ ఫ్రమ్ డెటార్స్ 38,000. బ్యాలెన్స్ షీట్లో 38,000 ఏమంటారండి? గుడ్ డెట్స్. 38,000 ఏమంటారు? బ్యాడ్ డెట్స్ 1200, డౌట్ఫుల్ 2000, గుడ్ డెట్స్ ఆర్ 38,000. ఇఫ్ ద మెయింటైన్డ్ ప్రొవిజన్ ఫర్ డిస్కౌంట్ ఆన్ డెటార్స్ అన్నారనుకోండి, PDD అడిగాడు అనుకోండి, దేని మీద? 38,000 మీద. వాట్ 10% అంటే 3,800. డెబిటెడ్ ఇన్ P&L అకౌంట్, డిడక్టెడ్ ఫ్రమ్ డెటార్స్. అర్థమైందా అండి? సో వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రిజర్వ్ అండ్ ప్రొవిజన్? A reserve is maintained for unknown situation, not known situation. Known situation is called provision అండి. మనకు తెలుసు లాస్ వస్తుందని. రిజర్వ్ ఈజ్ మెయింటైన్డ్ ఫర్ అన్నోన్ సిచ్యువేషన్. చెప్పకూడదు, చెప్తున్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ ఎడ్యుకేషన్ కోసం మీ ఫాదర్ డబ్బు దాచాడు అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ ప్రొవిజన్. ఇప్పుడు మనం వెళ్తూ వెళ్తూ మెట్ల మీద నుంచి పడ్డాం, యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్లో చేరాం, 50,000 బిల్ అయింది. మీ ఫాదరు నీ ఎడ్యుకేషన్ ఎక్స్పెన్సెస్లో నుంచి 50,000 తీడు, ఎందుకని? అది డిస్టర్బ్ అయిపోయింది. దట్ ఈస్ కాల్డ్ ప్రొవిజన్. మరి ఇదేంటి? అన్నోన్ సిచ్యువేషన్. ఆయనకు తెలుసు నువ్వు చదువుకుంటావని. నోన్ సిచ్యువేషన్, ఆయనకు తెలుసు నువ్వు చదువుకోవాలి, నీకు మెయింటైన్ చేయడానికి ఇవ్వాలి, కాబట్టి మెయింటైన్ ఏ ప్రొవిజన్. ఆయనకు తెలుసు ఆ సిచ్యువేషన్స్ అన్నీ. మరి ఈ సిచ్యువేషన్ ఊహిస్తాడా? మరి ఊహించినప్పుడు ఆ ఎక్స్పెండిచర్ తట్టుకోవాలంటే దే నీడ్ టు మెయింటైన్ ఏ రిజర్వ్. ఎలాంటి వచ్చినా సరే రిజర్వ్ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు లాక్డౌన్ వచ్చిందండి, తినాల్సిన దానికంటే ఎక్కువ తిన్నావా, తక్కువ తిన్నావా?
ఎక్కువే తిన్నాం. కారణం వి మెయింటైన్ రిజర్వ్స్ నాట్ ప్రొవిజన్స్ అండి. ఆ రోజు మనకు రిజర్వ్స్ ఉన్నాయి కాబట్టి మనం తిన్నాం. ఫస్ట్ లాక్డౌన్లో బాగా తిన్నాం, సెకండ్ లాక్డౌన్లో ఏమో రేపు ఎలా ఉంటుందో తెలియదు దాచిపెట్టాయి అని చెప్పారు. ఎందుకని? అప్పుడు ఏమనుకున్నారు, వీక్లీ 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 పోస్ట్ పోన్ అయింది సిచ్యువేషన్. ఇక్కడ అలా కాదు. సెకండ్ వేవ్ లాక్డౌన్లో మన అందరికి తెలిసిపోయింది సిచ్యువేషన్ బ్యాడ్. రిక్వైర్మెంట్ ఆఫ్ మెడికల్ ఎక్స్పెన్సెస్, ఫస్ట్ రిక్వైర్మెంట్ ఆఫ్ మెడికల్ ఎక్స్పెన్సెస్. అందరు రోగానికన్నా ఎక్స్పెన్స్కి భయపడ్డారు. టు బి ఫ్రాంక్ అండి, అందరూ హెల్త్ పాడవద్దనే దానికన్నా ఎంత మేజర్ ఎక్స్పెండిచర్ తట్టుకోవాలి కదా. సో షుడ్ మెయింటైన్ ఏ ప్రొవిజన్స్. ఆ ప్రొవిజన్సే మనకి రిక్వైర్మెంట్. ప్రొవిజన్స్ అనగానే ఏమండి, నోన్ సిచ్యువేషన్. సెకండ్ లాక్డౌన్లో మనకి నోన్ సిచ్యువేషన్, ఫస్ట్ లాక్డౌన్లో అన్నోన్ సిచ్యువేషన్. ఎవడో ఉపయోగించాడండి లైఫ్లో, ఎప్పుడు రాదు ఇది, రాకూడదు కూడా. సో అక్కడ రిజర్వ్స్ ఉన్నాయి కాబట్టి హ్యాపీగా ఉన్నాం. సో రిజర్వ్ అనేది దేనికోసం? అన్నోన్ సిచ్యువేషన్. ఎప్పుడు మెయింటైన్ చేస్తారు? సర్ప్లస్ ఆఫ్ ప్రాఫిట్. ప్రొవిజన్స్ మెయింటైన్ చేసిన తర్వాత ఇఫ్ యూ హ్యావ్ ద సర్ప్లస్ దట్ యూ షుడ్ మెయింటైన్ ఏ రిజర్వ్. మరి రిజర్వ్ అమౌంట్ కానీ ప్రొవిజన్ అమౌంట్ కానీ బ్యాలెన్స్ షీట్లో నువ్వు ఎంట్రీ ఏం రాసావు? P&L account debtor to PBD, P&L account debtor to general reserve account, workman compensation reserve, workman accident reserve మెయింటైన్ చేయాల. సో దట్ ఆర్ రిజర్వ్స్. ఈ రిజర్వ్స్ని పార్ట్నర్షిప్లో ఏం చేసాం? ఎట్ ది టైమ్ ఆఫ్ అడ్మిషన్ ఆర్ రిటైర్మెంట్ డెత్ సిచ్యువేషన్లో రిజర్వ్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ టు ద పార్ట్నర్. ఎందుకు మెయింటైన్ చేసావు, ఎందుకు డిస్ట్రిబ్యూట్ చేసావు అంటే దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ప్రాఫిటే. రేపొద్దున ప్రాఫిట్స్ తగ్గితే తట్టుకోవడం కోసం మెయింటైన్ చేసాం. వాడు వెళ్ళిపోతున్నాడు కాబట్టి వాడి షేర్ ఆఫ్ ప్రాఫిట్స్ వాడికి ఇచ్చి పంపించేసాం. సో అందుకని రిజర్వ్స్ని ఏం చేసాం? మళ్ళీ చివరిలో డిస్ట్రిబ్యూట్ చేసేసాం. వర్క్మెన్ కాంపన్సేషన్ ఫండ్ కావచ్చు ఆర్ వర్క్మెన్ యాక్సిడెంట్ రిజర్వ్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ టు ద పార్ట్నర్స్. దట్ ఆర్ రిజర్వ్స్. వాట్ ద డిఫరెన్స్ బిట్వీన్ రిజర్వ్ అండ్ రిజర్వ్ ఫండ్? రిజర్వ్ అంటే ఆ రిజర్వ్ అమౌంట్ కానీ ఆర్ ప్రొవిజన్ అమౌంట్ ఆర్ అక్యూములేటెడ్ ఇన్ బిజినెస్ యాక్టివిటీస్ అండి. P&L అకౌంట్ డేటా టు PBD అకౌంట్. మరి క్యాష్ ఏం చేసావు? నువ్వేం సపరేట్ చేయలేదు క్యాష్ని. ఆ డబ్బంతా ఏమంటుంది? అక్యూములేట్ అయిపోయింది. అందుకని బ్యాలెన్స్ షీట్ ఈజ్ ఏ సోర్సెస్ అండ్ అప్లికేషన్ స్టేట్మెంట్. ద బ్యాలెన్స్ షీట్ కాల్డ్ సోర్సెస్ అండ్ అప్లికేషన్. బిల్డింగ్, ఫర్నిచర్, డేటాస్ ఎక్కడి నుంచి వచ్చినాయి అండి డబ్బంతా? సోర్స్, దట్ ఈస్ లయబిలిటీ, క్యాపిటల్, ఫ్రమ్ క్రెడిటార్స్, from bank loan, from bills payables, that are the sources. That amount is applicated in assets, fixed assets and current assets. అందుకని బ్యాలెన్స్ షీట్ ఏమంటారు? సోర్సెస్ అండ్ అప్లికేషన్ స్టేట్మెంట్. నాట్ ఈజ్ ఏ అసెట్స్ అండ్ లయబిలిటీ స్టేట్మెంట్ అనకూడదు. నాలెడ్జ్ పెరిగే కొద్దీ టర్మినాలజీ మారిపోవాలి. ఇట్ ఈస్ ఎ సోర్సెస్ అండ్ అప్లికేషన్ స్టేట్మెంట్. ఎక్కడి నుంచి నీకు డబ్బు వచ్చిందిరా? ఆ డబ్బుని ఏం చేసావురా? ఎంత ఫిక్స్డ్ అసెట్స్లో ఇన్వెస్ట్ చేసావు, ఎంత కరెంట్ అసెట్స్లో ఇన్వెస్ట్ చేసావు, ఆ క్లాసిఫికేషన్ చెప్పిద్ది. సో ప్రొవిజన్స్లో ఉన్న మనీ అంతా అసెట్స్లో అక్యూములేట్ అయిపోయింది. వెన్ యూ హ్యావ్ ద సర్ప్లస్ ఆఫ్ ప్రాఫిట్స్, రిజర్వ్ మెయింటైన్ చేసావు, రిజర్వ్స్ ఓవర్లోడ్ అయిపోయినాయి, ఎక్సెస్ ఆఫ్ రిజర్వ్స్ ఉన్నాయి. డబ్బులు ఎక్కువ ఉంటే ఏమైంది? ఎక్స్పెన్సెస్, లిక్విడేషన్ ఫర్మ్ దెబ్బతింటుంది. ఇప్పుడు నీకు 2000 రూపీస్ ఇచ్చి మీ ఫాదర్ 2000 రూపీస్ ఇచ్చి డ్రెస్ కొనుక్కోమన్నాడు, 2000లో తెచ్చుకుంటాం. 5000 రూపీస్ ఇచ్చి 2000లో డ్రెస్ తెచ్చుకోమన్నారు, 3000 నచ్చిద్ది. నచ్చదు 2000లో. కారణం ఏంటి? యూ హ్యావ్ ద సర్ప్లస్ ఆఫ్ ఫండ్స్. బిజినెస్ కూడా అంతే. వెన్ యూ హ్యావ్ ద సర్ప్లస్ ఆఫ్ ఫండ్స్, డెటాస్ నుంచి కలెక్షన్ లేట్ చేస్తాం. అందుకని టైప్ చేయడం కోసం దట్ రిజర్వ్స్ ఆర్ ట్రాన్స్ఫర్ టు రిజర్వ్ ఫండ్. రిజర్వ్ ఫండ్ ఈక్వల్ అమౌంట్ ఈజ్ ఇన్వెస్టెడ్ ఇన్ ఇన్వెస్ట్మెంట్స్. రిజర్వ్ ఫండ్ బ్యాలెన్స్ షీట్లో కనిపించింది అంటే రైట్ సైడ్ అసెట్స్లో ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. ఎక్సెస్ ఆఫ్ రిజర్వ్స్ ఆర్ మెయింటైన్డ్ ఇన్ రిజర్వ్ ఫండ్. దట్ అమౌంట్ ఈజ్ ఇన్వెస్టెడ్ ఇన్ అవుట్ సైడ్ ద బిజినెస్ యాజ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ ఫిక్స్డ్ డిపాజిట్స్. ఆ సర్ప్లస్ ఆఫ్ అమౌంట్ని తీసుకెళ్ళి ఫిక్స్డ్ డిపాజిట్లో మెయింటైన్ చేస్తాం. అర్థమైందా అండి? అర్థమైందా? సో ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్. సార్ నేను ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ అలా చేయను సార్, టీ షేప్ ఆఫ్ స్టేట్మెంట్ చేస్తా. అప్పుడేంటి? స్టేట్మెంట్ ఓపెన్ చేస్తాను సార్. ఇప్పుడు నేను అకౌంట్ కాదు, PBD గివెన్ ఇన్ దేంట్లో? ట్రయల్ బ్యాలెన్స్.
గివెన్ ఇన్ అడ్జస్ట్మెంట్స్ తీసుకోవాలి ఫస్ట్. గివెన్ ఇన్ అడ్జస్ట్మెంట్స్ ఎంత అండి? ఎంత ఉన్నారు డెటార్స్? 41,200 minus 1,200 into 5%. That is called new provision 2,000 minus old PBD appears in trial balance. That is 1,000. Then 1,000. ఇప్పుడు ఈ 1,000 ఎక్కడ చూపించాలి? P&L account debit side. So our requirement of provision is 2,000. Our requirement of provision is 2,000. But we have a provision of 1,000. మీ ఫాదర్ని అడగవు, 500 ఎక్స్పెన్సెస్ నా దగ్గర 200 ఉన్నాయి, నువ్వు 300 ఇస్తే నాకు సరిపోయింది. ఎక్కడ నేర్చుకున్నావు? ఇంప్రెస్ సిస్టమ్. నా దగ్గర ఉన్నటువంటి ఎక్స్పెండిచర్కి ఫండ్ ఇది, రిమైనింగ్ ఇస్తే నాకు సరిపోయింది. అవే అన్నీ. ఎప్పుడైతే అలా థింక్ చేస్తామో మనకి నాలెడ్జ్ పెరిగిద్ది. సో నా దగ్గర 300 ఉన్నాయి, ఎక్స్పెండిచర్ 5, నువ్వు 2 ఇవ్వు చాలు డాడీ అంటావు. ఎందుకని 500 అయిపోతాయి. మీ డాడీ కూడా హ్యాపీ ఫీల్ అవుతాడు. ఆ అమ్మాయి జాగ్రత్తగా 300 ఉంచింది, ఇంకో 200 ఇస్తే సరిపోతుంది అంది. 500 నీ దగ్గర డబ్బులు ఏమున్నాయని అని అడిగాడు అనుకోండి, ఎలా ఉంటుంది? ఇచ్చిన తర్వాత అడుగుతావేంటి? అదే నువ్వు చెప్తే హ్యాపీగా ఉంటుంది. సేమ్ అదే ఇక్కడ కూడా. దే నీడ్ రిక్వైర్మెంట్ ఆఫ్ 2,000 ఆఫ్ ఫండ్, దే హ్యావ్ ఆల్రెడీ 1,000. సో ప్రాఫిట్స్ నుంచి ఎంత తీయాలి? 1,000 డిడక్టెడ్ ఫ్రమ్ డెటాస్. ఎంత తీసేయాలి? న్యూ ప్రొవిజన్ విల్ బి డిడక్టెడ్ ఫ్రమ్ డెటార్స్. ఎందుకని? పీబీడీ అకౌంట్ హ్యావింగ్ ఏ బ్యాలెన్స్ ఆఫ్ 1,000. వెన్ యూ మెయింటైన్ 1,000, వాట్ ఇస్ ద ఎంట్రీ? ఈ 1,000కి ఎంట్రీ ఏంటి? ఈ 1,000కి P&L అకౌంట్ డెటార్ టు పీబీడీ బై P&L 1,000. అప్పుడు టోటల్ ప్రొవిజన్ ఎంత అయింది? అదే ఇప్పుడు చేశారు చూసా మిస్టేక్ ఎగ్జామ్లో, అదే టాలీ అవుతుంది ప్రాబ్లం. ఎందుకని? పీబీడీ అనే అకౌంట్ క్రెడిట్ 1,000 ఉంది, నువ్వు P&L అకౌంట్ నుంచి 1,000 తీసుకొచ్చావు, మొత్తం ఎంత అయింది? 2,000 మైనస్ చేయాలి కదండి. నువ్వు 2,000 మైనస్ చేయాలి కదండి. మరి 1,000 మైనస్ చేస్తే టాలీ ఎలా అయిద్దండి? ఇంపాక్ట్ చూపించాలి కదా. సార్ ఇక్కడ అడ్జస్ట్మెంట్లో తీసుకున్నాను సార్, ఇది ఎలా ఇంపాక్ట్ అయిద్దండి? ట్రయల్ బ్యాలెన్స్లో ఉన్న ఫిగర్ని బ్యాలెన్స్ షీట్లో కానీ, ట్రేడింగ్ అకౌంట్లో కానీ, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఇంపాక్ట్ చూపిస్తేనే కానీ టాలీ అయ్యేది. లేకపోతే టాలీ ఎలా అయింది? అర్థమైందా? సో ప్రొవిజన్ రిక్వైర్మెంట్ ఈస్ 2,000, యూ హ్యావ్ ఏ 1,000, నౌ యూ నీడ్ టు మెయింటైన్ ఏ 1,000. సో P&L అకౌంట్ డెబిట్ సైడ్ 1,000 రూపీస్ అని చూపించాలి, 1,000 రూపీస్ అని చూపించాలి. డెటాస్ నుంచి ఎంత మైనస్ చేయాలి? 2,000. ఎప్పుడు? ఇలా టేబుల్ ఫార్మెట్లో తీసుకుంటే, ఇలా టేబుల్ ఫార్మెట్లో తీసుకుంటే అప్పుడు బ్యాడ్ డెట్స్ని P&L అకౌంట్లో కూడా రికార్డ్ చేయాలి. ఇప్పుడు అదే క్వశ్చన్ ఉంది ఇక్కడ. ఇప్పుడు P&L అకౌంట్లో ఏమని రాస్తాం? ఏది? టేబుల్ ఫార్మెట్ తీసుకుంటే P&L అకౌంట్లో 2 బ్యాడ్ డెట్స్ 200 ప్లస్ ఫర్దర్ బ్యాడ్ డెట్స్ ఎంతండి? 1,200, 1,400 అని రాస్తాం. డెటాస్ నుంచి ఏం చేస్తాం? 41,200 మైనస్ 1,200 మైనస్ 2,000. అర్థమైందా? ఓకేనా అండి? టేబుల్ ఫార్మెట్ చేయొచ్చు ఆర్ అకౌంట్ అయినా ఓపెన్ చేయొచ్చు. దట్ ఈస్ కాల్డ్ పీబీడీ. పీడీడీ ఈజ్ ఆల్వేస్ క్యాలిక్యులేటెడ్ ఆన్ గుడ్ డెటార్స్. PDD, provision for discount on debtors, is always calculated on good debtors. Provision for discount on debtors 2%. Good debtors ఎలా వస్తారు? Debtors 41,200 minus further bad debts 1,200, that is 40,000. Doubt is 5%. PBD 2,000. This 38,000 is called good debtors. How much is percentage? 2%. That is entandi 760. So net receivable amount means 38,000 minus 760. So PDD is always calculated on how the good debtors comes? Debtors minus
Further bad debt, don't set bad debts అండి. Further bad debts. Bad debts means it is given in trial balance. Further bad debts means it given in adjustments. You need to set only further bad debts. Further bad debts are given in adjustments. You need to deduct from further bad debt. Deduct from debtors only further bad debts. Minus further bad debts minus PBD, new provision. PBD 5%, 2%. ఎప్పుడు కూడా 10,000 PBD, 20,000 PBD కంటే డౌట్ఫుల్ డెట్స్ పర్సంటేజ్లో చెప్తారు. 10%, 20%, 30% అంటారే తప్ప ఎప్పుడు కూడా ఫుల్ అమౌంట్ని మెన్షన్ చెయ్యరు. అర్థమైందా అండి? డెటాస్ 5%, 2%, 3% అనే మెన్షన్ చేస్తారు. ఓకేనా అండి? PBD given in trial balance only. P&L account credit side only one time. PBD given in adjustments only. P&L account debit side, balance sheet assets set to be deducted from debtors. PBD given in trial balance as well as adjustment. Old PBD, new PBD. If new PBD is more, debit side of P&L account. If old PBD is more, credit side of new PBD is to be deducted from trade receivable. అర్థమైందా అండి? Entries P&L account debtor to PBD account. P&L account debtor to PBD account. అర్థమైందా అండి? ఓకేనా? సో PBD చేసేటప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయాలవి.